ఒక మాట అన్నాడు, ఏమో తెలుసా? అమ్మా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. మన రక్షింపబడిన మనము ఎవరి కోసం శ్రమ పడాలి? రక్షణ పొందిన నీ బిడ్డల కోసం, రక్షణ పొందిన నీ భర్త కోసం, రక్షణ పొందిన నీ కుటుంబీకుల కోసం మనం నిత్యము శ్రమ పడాలి, కష్టపడాలి. మనం ఏం శ్రమ పడడం, కష్టపడడం పెద్ద ఏమన్నా పని చేయడం ఇది కాదు. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. మీరు ఇలా ఉండరండి. మీ పిల్లలతో సంతోషంతో గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ దేవుని సన్నిధిలో గడుపుతారు. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయగల. ఆరాధన చేసినప్పుడే దేవుని శక్తి నిన్ను నన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. లోకంలో ఎంతో మంది ఉన్నారండి. దేవుడు అందరినీ కోరుకోలేదు. జన్మనివ్వడానికి ఎవరిని కోరుకున్నారు? పవిత్రమైన కన్యమరియ గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అందరూ మంచిని ఇష్టపడతాం కానీ మంచి చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు. కానీ దేవుడు మంచి చేసే వారినే ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ ఉన్న యవన బిడ్డలైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మన హృదయాలను దేవునికి సమర్పించుకుని విలువ పెట్టిన కొనబడిన రక్తము చేత దేవుడు నన్ను కొన్నాడని గుర్తెరిగి మీలో ఎవరైతే ఈ రోజైనా హృదయం మార్చుకుని ఆయన బిడ్డలుగా మారుతారో తప్పకుండా దేవుడు మీ వెన్నంట ఉండి, దేవుడు ఇక్కడ రక్షణ లేని వారికి రక్షణ, ఏ సమస్యలు లేని ఉన్నవారికి ఆ సమస్యలకి విడుదల, బంధకాల్లో ఉన్నవారికి విడుదల, బంధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా విడుదల నీ ద్వారా కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. కాబట్టి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయన మాటలు మరలా మనం విందాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో భద్రపరచునుగాక. ఇలాంటి సురికైన స్త్రీలుగా, గుణవంతమైన సంఘముగా, గుణవంతమైన స్త్రీగా కుటుంబంలోను, సమాజంలోను, సంఘములోను మన బ్రతకాలని దేవుడు మనల్ని అలా దీవించాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ తలల వంచిన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నిలిచిన నన్ను నాయనా, నీవిచ్చిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్య, గుణవంతమైన సంఘముగా, గుణవంతురాలైన భార్యలుగా, గుణవంతమైన బిడ్డలుగా మేము బ్రతకడానికి ప్రభా నీ శక్తిని మాకు దయచేయండి. విశ్వాసములు మనం పెంచండి ప్రభా. నీ పొలంలో మేము పనిచేసేవారిగా, ద్రాక్ష తోటలు కట్టేవారిగా ప్రతి బిడ్డను ఏరి కోరి నువ్వు రక్షించుకున్నందుకు నీకు వందనాలు. అలాంటి అభిషేకము, కృపను మాకందరికీ అనుగ్రహించి నడిపించమని దేవా, నీ దీవెన మాతో కుమ్మరించి నీ ఆశీర్వాదాలకు కారకులుగా చేసి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాను. దేవుడు ఆయన నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే తెలుసా అమ్మా? అలా అమ్మా, ఓకే, అందరు బాగున్నారా? ఈరోజు చాలా స్పెషల్ డే. అమ్మగారు మంచి వాక్యం చెప్పారు కదా. ఇంకా కొనసాగిస్తే బాగుండు అనుకుంటున్నాను. ఒక్కొక్క వారం అమ్మగారికి ఇచ్చేస్తాను, నేను రెస్ట్ తీసుకుంటాను. స్తోత్రం. అమ్మగారు వాక్యం అర్థమైంది అందరికీ? మరలా చెప్పాలన్న వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. ఏం తక్కువ మంది ఎత్తారే, అర్థం అవ్వలేదా? వెరీ గుడ్. దేవుడు అందరిని దీవించునుగాక. మరి అమ్మగారు వాక్యంతో ముగించేస్తాను. ప్రార్థన చేసి వెళ్ళిపోదామా? నేను చెప్పమంటారా? నేను 2 ముక్కలా? ఓకే. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. అదే ఫ్రెండ్షిప్ డే. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని? అందరికీ తెలుసా? ఓకే. మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పారా హ్యాపీ ఫ్రెండ్షిప్? వాళ్ళే మీకు కాల్ చేసి చెప్పారా? మీరు అంత బిజీ అయిపోయారు. మీరు విషయం చెప్పారా మరి తిరిగి?
ఓకే. ఒకవేళ ఎవరు చెప్పలేని వాళ్ళు ఉన్నారనుకో ఇప్పుడు చెప్పండి. అన్నమ్మ గారు ఫోన్ పోయిందా? ఆ? ఆ. ఇప్పుడు ఉందా లేదా? ఎవరైనా వెళ్ళిపోయిందా? ఆహా. ఏసు రక్తమే చేయం. ఏసు రక్తమే చేయం, కంగారు పడకండి. హల్లెలూయా. ఈరోజు ఇది ప్రత్యేకమైన రోజు కనుక అసలు యాక్చువల్గా నేను గడిచిన వారం చెప్పిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ వస్త్రాలను గురించి చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్పెషల్ మెసేజ్ తెలుసుకుందాం. ఓకేనా? అందరికి ఇష్టమేనా? ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే ఇది ఎప్పుడు ప్రారంభించబడ్డదో తెలుసా? 1937 సంవత్సరంలో 35వ సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక వ్యక్తిని భయంకరంగా కొట్టి చంపేశారు. గుర్తు చేసుకోండి. 1935వ సంవత్సరంలో ఒక వ్యక్తిని చంపేస్తే ఆ చంపేసినటువంటి వ్యక్తికి సంబంధించి అందరూ అన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే పాపం అందరికీ తెలిసింది, కానీ తన స్నేహితునికి లేటుగా తెలిసింది. ఆగస్టు నెల మొదటి శనివారం రోజు ఈ అబ్బాయిని చంపేస్తే ఫస్ట్ సండే రోజు అతనికి అర్థమైంది, తెలిసింది, అయ్యో ఇలా మా స్నేహితుడు చనిపోయాడంట. ఆ సమాచారం అతనికి అందేసరికి వెంటనే స్పాట్, ఇంకా వేరే ఆలోచన లేకుండా, అయ్యో నా స్నేహితుడు ఇలాగ అయిపోయాడా, ఎందుకు ఇలా చచ్చిపోయాడు అని ఆ బాధ తట్టుకోలేక తనకు తానుగానే ఆత్మహత్య చేసుకున్న రోజు అంటది. తనకు తానుగానే చనిపోయి ఇలా చనిపోయాడే, అయ్యో నా స్నేహితులు లేకుండా నేను ఎలా ఉండను అని చెప్పి ఆ స్నేహితుని గురించి విలపించి చనిపోయాడు. ఆ రోజునే అమెరికా గవర్నమెంట్, ఆ కాంగ్రెస్, సెనేట్ అంటారు, ఆ సెనేట్ సభ ఏం చేసిందనంటే ఈ వ్యక్తిని బట్టి, ఈ చనిపోయిన వ్యక్తిని బట్టి 1935వ సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా పరిగణించి ముద్రించారు, అది ప్రకటించారు. అది ఈ రోజుకి కొనసాగించబడుతూ వచ్చింది. అయితే మన పల్లె గ్రామాలు, భయంకరమైన ఈ కుగ్రామాలన్నిటికీ కూడా రావడానికి కారణం ఇంతవరకు ఇంత టైము పట్టింది, లేకపోతే ఎప్పుడో ఇది వచ్చి ఉండేది మనకి. స్తోత్రం. ఈ మధ్యకాలంలో ప్రతి సంఘాల్లోనూ కూడా ప్రతిరోజు ఒక స్పెషల్ ఉంటుంది, అది సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది, అమ్మ శాంతకుమార్ నా మాటలు వినేయండి, ఇంకా పిల్లని పక్కనట్టేయండి, ఆ పిల్లని తీసుకొస్తే ఇక్కడ పడుకోబెట్టే, లేకపోతే నువ్వు వాకి విను, ఎవరు పిల్లలకు చూడకండి, నాకున్న టైం తక్కువ, త్వరగానే ముగిస్తాను. ఓకేనా? సరే, మనందరము కూడా ఈరోజు స్నేహితుల దినోత్సవంగా మనందరము కూడుకొని ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఒక స్నేహితుడి గురించి ఇంకొక స్నేహితుడు చనిపోవడం అనేది అదొక అందరూ సెలబ్రేషన్ చేసుకునే రోజుగా మారిపోయింది. ఈరోజు ఏ స్నేహితుడైనా ఒక స్నేహితుని కొరకు ఇంకొక స్నేహితుడు పూర్తిగా అంత త్యాగం చేసుకున్నవారు ఉండలేరేమో. ఈ లోకములో ఎవరి స్నేహమైనా మధ్యలో ఆగిపోవచ్చేమో, కానీ దేవునితో స్నేహం చేస్తే ఆ స్నేహము చిరకాలము ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ స్నేహము ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈరోజు నీ స్నేహం ఎవరితో? స్నేహం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒక మాట చెప్పనా మీకు, ఈ లోకంలో నీవు ఉన్నావునంటే నీకు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇలా మనకు అందరినీ దేవుడిచ్చాడు. అవునా కదా? భర్త, భార్య, ఇదంతా ఏంటంటే ఇదొక దేవుని సృష్టి. ఈ సృష్టిలో ఇక్కడ పెట్టేయండి బ్రదర్, ఇక్కడ పెట్టేయండి, పర్లేదు, ఇక్కడ ఉంచేయండి, డిస్టర్బెన్స్ చేసుకోవద్దు దయచేసి. ఓకే,
వచ్చేసి అన్నీ కూర్చోండి. ఈ విషయం ఏంటంటే, మనము ఎవరితో బంధం పెట్టుకున్నా అది మధ్యలో వదిలేసేదే కానీ దేవునితో బంధం మాత్రం తెగిపోయేది కాదు. సరే, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోదాం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఇలా ఈ బంధాలన్నీ దేవుడు మనకు పెట్టినవే. ఇవన్నీ సృష్టి దేవుడు మనకి ఇచ్చినవి. కానీ మనకు కూడా ఒక యోగ్యతను ఇచ్చాడు, మనకు కూడా ఒక అథారిటీ ఇచ్చాడు. ఏంటనంటే, ఎవరి మట్టుకు వాళ్ళు వాళ్ళ స్నేహితుని సెలక్షన్ చేసుకునే అవకాశం. ఓకేనా? ఇప్పుడు మీ మట్టుకు మీరే మీ ఫ్రెండ్ని ఎలక్ట్ చేసుకోవాలి. నా మట్టుకు నేను నా ఫ్రెండ్, మీ మట్టుకు మీరు, అంతేనా? ఇక ఫలానా వాళ్ళతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చెయ్యి అని చెప్తే నా కొడుక్కి ఇష్టం ఉండదు, కానీ నా కొడుక్కి ఇష్టమైన వ్యక్తితోనే స్నేహం చేస్తాడు. అవునా కదా? ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. స్తోత్రం. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క స్నేహబంధాన్ని మనకు అవకాశం ఇచ్చాడనంటే అది ఒక వరం. నీ లైఫ్ సజావుగా సాగాలనంటే, సుఖ సంతోషాలతో ఉండాలనంటే, నీవు ఒక మంచి స్నేహితుని కోరుకొని సంపాదించుకుంటే నీ జీవితాంతము చక్కగా నడుస్తావు. తర్వాత నీకు ఉండేటువంటి స్నేహితుడు ఒక గురువులాగా, అంటే నేను ఒక మాట చెప్తాను, నీకున్న సమస్యల్లో, నీకున్న ఆటంకాల్లో, బాధల్లో, నీకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో నిన్ను ధైర్యపరిచి నీ పక్కన నేనున్నానని నిలబడిన వ్యక్తి అతన్ని నిజమైన స్నేహితుడు అని చెప్పవచ్చు. అవునా కదా? చెప్పండి మీరు. అవునా కదా? ఇలా ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, మనము ఈ లోకములో ఈ స్నేహానికి కులముతో కానీ, మతముతో కానీ, వర్గ వైషమ్యాలతో కానీ ఏమాత్రము సంబంధం ఉండదు. అవునా కదా? ఇప్పుడు అన్నదమ్ముల బంధానికి కానీ, తల్లిదండ్రులు కుటుంబ బంధాలకి ఒకవేళ ఇవన్నీ ఉండొచ్చేమో. ఏది? కులమనో, మతమనో, వర్గమనో, జాతి, ఇవన్నీ భేదాలు ఉండొచ్చు. కానీ స్నేహానికి ఈ భేదాలు ఉన్నాయంటారా? లేవు. ఈ స్నేహానికి ఈ భేదాలు కూడా లేవు. ఇప్పుడు నిజమైన స్నేహితులు అవసరమైతే కన్నవారితోనూ, తోబుట్టువులతోనూ చెప్పుకోలేరు, కానీ వారి యొక్క ప్రియమైన స్నేహితులతో తన బాధ అంతా కూడా పంచుకొని చెప్తారు. అవునా కదా? మీరున్నారా లేదా? అలాగా మనందరం చేసిన వాళ్ళమే, చేస్తున్న వాళ్ళమే కూడా. అంతేకాదు, కష్ట సుఖాల్లో అండగా ఉంటూ స్వార్థాన్ని లేక ఏదైనా భయంకరమైన ఆలోచనలతోనూ నిండిపోకుండా నిస్వార్థంగా ఉంటూ సాయం చేయాలనుకున్నదే నిజమైన స్నేహం. అంతేకాదు, ఈ ప్రపంచంలో ఇంకొక మాట, చివరి మాట, అది ప్రపంచంలో ఇక నాకెవరూ లేరు అనుకున్న వాళ్ళకు కూడా, అంటే తల్లిదండ్రులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, భర్తకి భార్య, భార్యకి భర్త లేకపోవచ్చు, ఇక ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక స్నేహితుడు లేక ఒక స్నేహితురాలు అనే ప్రత్యేకత ఉంటారు. ఉన్నారా లేదా? చెప్పండి. ఉన్నారా? అంటే ఇదంతా కూడా వాస్తవమే. ఒకవేళ ఎంతమంది ఇలాంటి ఎన్ని రకాలుగా మీరు చెప్పాలనుకున్నా ఈ స్నేహానికి మించినది మరొకటి లోకములో లేదు. అంటే స్నేహం చాలా విలువైనది. అందుకే దేవుని బిడ్డలారా, ఈ లోకముతో స్నేహము కాదు, కానీ దేవునితో స్నేహం చేస్తే చాలా విలువైనదని వాక్యం చెప్తుంది. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం అంటాడు, కానీ దేవునితో స్నేహము ఇహపరములలో గొప్ప అనుబంధము. చప్పలు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఏఆర్ స్టీవెన్స్ అన్న గారు ఈ పాట పాడారు. ఏమన్నా తెలుసా? ఆయన పాడిన పాట మీకు వచ్చా? నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. అందరూ చెప్తారా? అందరూ చెప్పాలి. ఆగండి 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 ఆగండి. కొంతమంది నేను చెప్పిన వెంటనే స్పీడప్ అవుతున్నారు, కొంతమంది స్లోగా నడుస్తుంది ఇంజిన్. మీ ఇంజిన్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? స్టార్ట్ చేస్తారా? 1 2 3 స్టార్ట్ అంటాను. మౌనిక, నీతో కూడా స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? అందరూ స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. నీతో స్నేహం, నీ సహవాసం
నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. అందరూ కలిసి పాడదామా? నీతో స్నేహం. ఎవరితో స్నేహం? యేసయ్యతో. యేసయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా. హల్లెలూయా. ఏం చెప్పండి, ఎవరితో స్నేహం ఉంటుంది? మనము అసలు ఆయనతో స్నేహం చేయడానికి యోగ్యులమేనా? అసలు దీని గురించి ఒక 2 రిఫరెన్స్లు చదివి ముందుకెళ్దాం, ఓకేనా? పాత నిబంధనలో ఒక రిఫరెన్సు, కొత్త నిబంధనలో ఒక రిఫరెన్సు. మొదట కొత్త నిబంధనలో చదవండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 12 నుండి 15 వచనాల వరకు ఒకరు చదవండి. అలాగే నిర్గమకాండము 33వ అధ్యాయము 7 నుండి 11 వచనాల వరకు ఒకరు చదవండి. చదవండి అమ్మా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, ఆమేన్, మీరు ఒకరినొకడు ప్రేమించవలెననిదియే నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకరినొకడు ప్రేమింపవలననిదియే నా ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ప్రేమించినట్లయితే మీరు నాకు స్నేహితులై ఉంటారు. స్తోత్రం. ఎవరికి స్నేహితులు? మనం దేవునిని ప్రేమించినప్పుడు, మనం ఒకరిని ఒకరము ఆ క్రీస్తు చూపిన ప్రేమను కలిగి నడిచినప్పుడు మనము యేసయ్యకు స్నేహితులుగా, చెప్పండి రా బాబు, మనందరము యేసయ్యకు స్నేహితులుగా ఉంటాం. ఇప్పుడు మీరు యేసయ్యకు స్నేహితులుగా ఉండాలంటే ఇక్కడ ఆంక్ష ఏంటి? ఆయనను ప్రేమించాలి. ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనము కూడా ఒకరిని ఒకరము ఆయన చూపిన ప్రేమ లాంటి ప్రేమను మనము చూపగలిగిన నాడు ఆయనకు స్నేహితులం అవుతాం. ఓకేనా? తర్వాత పాత నిబంధనలోకి వచ్చేయండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుదాం. అంతటా మోషే గుడారము తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడు పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళునప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి
ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచూ ఉండెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన ఘటన, ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలో జరిగిన హిస్టరీ. ఏంటయ్యానంటే, ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నటువంటి ఆ ఐగుప్తీయులు చేతులలో ఉన్న ఈ ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని ఏర్పరుచుకొని ఆయనను అభిషేకించి ఆ ఇశ్రాయేలును విడిపించడానికి ఆయనకు నాయకత్వపు బాధ్యతలనిచ్చి వారందరినీ కూడా నడిపించడానికి దేవుడే సిద్ధపరిచి పంపించాడు. ఓకేనా? అంతవరకు క్లియరేనా కాదా? డౌట్ ఉందా? అమ్మాజీ గారు క్లియరేనా? మీరేం పక్కన చూస్తున్నారు? అన్క్లియర్ లాగా ఉంది. క్లియర్ అని చెప్పండి, లేదా అన్క్లియర్ అని చెప్పండి. నా వంక చూస్తే క్లియర్. స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తు దేశంలో నుండి అరణ్యములోనికి వచ్చారు. ఇదంతా చెప్పే టైం కాదు కనుక, ఐగుప్తు దేశంలో నుండి అరణ్యములోనికి వచ్చిన ఈ ఇశ్రాయేలీలు వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? యేసు రక్తం చేయి. అందరూ నోరు తెచ్చారా లేదా? ఇంటికాడ పెట్టారా? చేతులు తెచ్చిన వాళ్ళు చేతి చూపెట్టండి ఏసైకి ఒకసారి. నోరు తెచ్చిన వాళ్ళు చూపించండి, గట్టిగా చెప్పండి. మరి ఏం చేస్తాం? మరి తెలుసుకోవాలి అసలు నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. అర్థమవుతున్నాయా? ఓకే. అంటే ఇశ్రాయేలులు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? అందరూ చెప్పాలి. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం. కానాను దేశం వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళాలని అంటే వాళ్ళకు నాయకుడు కావాలి. అప్పటికి ముందు వాళ్ళు బానిసలుగా ఉండి వెట్టి చాకిరి భరించి వాళ్ళు ఏడుస్తూ మూలుగుతూ ఉన్నందుకు దేవుడు అక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి నాయకత్వంలో ఉన్నారు? మోషే నాయకత్వంలో ఉన్నారు. మోషేకు ఇశ్రాయేలుకు ఎవరు నాయకుడిగా ఉన్నారు? దేవుడు నాయకుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలులందరూ వారి వారి యొక్క గుడారాలు వారు చేత పట్టుకొని అరణ్యము గుండా వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు? వాళ్ళందరితో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే, నేను నీకు ముందుగా నడుస్తాను. స్తోత్రం చెప్పండి. నీ వెనక నేను ఆవరిస్తాను, నీ కుడి ఎడమలు నేను ఉంటాను, నీ వెనుక ముందు నేను ఆవరిస్తాను, నీ మీదకు పడేటువంటి ఏ శత్రువునైనా నేను చూసుకుంటాను అన్నాడు. స్తోత్రం. చాలా అద్భుతమైన స్టామినా దేవుడు మోషేకి ఇచ్చేశాడు. అలా వచ్చారు. వచ్చిన తర్వాత మోషే ఏం చేయాలి? అధికారం నా చేతిలో ఉంది కాబట్టి నేను ఎలాగైనా చేసేస్తానని విర్రవీగాడా? నథింగ్ హ్యాస్ డన్. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనిస్తున్నాడు, దేవుని ఆజ్ఞను గమనిస్తున్నాడు, దేవుని ప్రణాళికను చూస్తున్నాడు. దేవుడు ఏమి చెప్పాడో అది చేయడానికే నిర్ధారణ చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు కూడానే ఉంటున్నాడు, పైన మేఘంలో ఉంటున్నాడు. వీళ్ళ మధ్యలో లేడు, కానీ వాళ్ళ పైన మేఘంలో ఉండి ఆ మేఘములో నుండి వారితో పాటు వెళుతున్నాడు. మోషే ఏమన్నాడు తెలుసా? దేవా, నీవు మాతో రాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు, చెప్పండి, మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేమయ్యా. నీవు మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాం? మీరు మాతో రాకపోతే మేమేం చెయ్యం? మీరు మాతో వస్తేనే మేము వెళ్తామని అంటే, సరే రైట్, నేను వస్తాను మీతో అన్నాడు. మరి దేవుడు మోషే చెప్పినట్లుగా దేవుడు కూడా వచ్చాడు. ఎలా వచ్చాడనంటే, దేవుడేమో మేఘంలో వస్తున్నాడు, ఇశ్రాయేలీలేమో అరణ్యములో వెళుతున్నారు. అది జరిగే సంఘటన. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏముంది? ఫ్రెండ్షిప్. ఏంటి చెప్పాలి? ఏ ఫ్రెండ్షిప్ ఇది? ఈ ఫ్రెండ్షిప్ తెగిపోయేది కాదు.
మనం తెంపుకుని మనం వెళ్ళిపోవలేమో కానీ ఆయన మాత్రం తెంపడం. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఆయన బంధము చిరకాల బంధము, ఆయన బంధము ఇహ పరములలో ఎవరు తెంపలేనటువంటిది. అలాంటి బంధము వీరిద్దరి మధ్య జరుగుతుంది. అయితే జరిగిన సంఘటన ఏంటంటే, మోషే ఇశ్రాయేల్ నడిపించుకుంటూ వెళ్ళాలనంటే పైన మేఘం కదలాలి. ఏంటి చెప్పండి? మేఘం కదలకుండా మోషే కదలడానికి లేదు. ఇప్పుడు అందుకోసమనే ఎక్కడ అది మేఘం కదలాలని అంటే, మేఘం ఒకరోజు కదిలితే ఒకరోజే కదిలిపోతారు, 100 రోజులు అయితే 100 రోజులు, వారం అయితే వారం, నెల అయితే నెల, ఇంకా మేఘం కదలాలి, వీళ్ళు కదలాలి. స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కదిలి వెళతా ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ యొక్క మేఘం ఉన్న చోట్లోనే అక్కడ ఒక ప్రత్యక్ష గుడారాన్ని మోషే నిర్మిస్తున్నాడు. స్తోత్రం. అక్కడ యాజకులు, అహరోను వంశపు వారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ గుడారం మోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఎవరు గుడారాలు వాళ్ళు మోసుకుంటూ ఈ యొక్క ప్రత్యక్ష గుడారానికి ఇరుపక్కల నలుమూలల కూడా వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. స్తోత్రం. ఇంకెక్కడికి వెళ్ళిపోరు. ఆ మేఘం ఎక్కడైతే ఉందో మేఘం చుట్టూ వేసుకుంటారు. స్తోత్రం. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడున్న ఈ మందిరము ఇది దేవుని మహిమ స్థలము, ఇక్కడ దేవుని మేఘము నిలిచే స్థలము. ఈ నలుమూలల నుండి మనం ఎంత దూరం నుంచో ఇక్కడికి మనం కూడా చెప్పండి వస్తున్నాం, చేరుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మనందరము ఎవరితో స్నేహం చేస్తున్నాం? దేవునితో స్నేహం చేస్తున్నాం. ఇప్పుడు మోషే ఆయన బయలుదేరి వెళ్ళాలని అంటే మేఘం నడిపించాలి. కాబట్టి ఇప్పుడు మేఘం వెళ్ళలేదనుకో, అక్కడ ఎన్ని రోజులైనా ఆగిపోయేవారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి, ఒక సంఘటన జరిగింది. అలా వెళ్ళిపోతూ ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఆ వాక్యం మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా? మోషే ఆ పాలెమునకు దూరముగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు. మోషే మాత్రం ప్రతిరోజు వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రత్యక్ష గుడారము దగ్గరకు మోషే వెళ్ళినప్పుడంట ఇశ్రాయేలీయులందరూ కూడా లేచి నిలబడేవారు. స్తోత్రం. ఇప్పుడు మోషే ఎవరు? దేవుని సేవకుడు, దేవుని ప్రజలను నడిపిస్తున్న ఒక నాయకుడు, ఆ ప్రజలందరికీ న్యాయము తీర్చేటువంటి ఒక న్యాయాధిపతి, దేవునికిని ప్రజలకు ఒక మధ్యవర్తి. హలో అంటే ఆయన ఇప్పుడు మన పరిభాషలో చెప్పుకుంటే ఒక సేవకుడు లేక ఒక దాసుడు అనుకోవచ్చు, ఒక పాస్టర్ గారు అనుకోవచ్చు. ఏమండి? ఇప్పుడు మన భాషలో చెప్తే, ఇప్పుడు ఆయన అలా వెళుతూ వచ్చినప్పుడంట ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వారి గుడారములలో నుండి లేచి అలా నిలబడేవారంట. ఎందుకో చెప్పమంటారా? ఒకసారి దేవుడు మోషేను, నువ్వు సీనాయి కొండ ఎక్కు. అమ్మా, ఎక్కడికి ఎక్కమన్నాడు? సీనాయి కొండ ఎక్కు. సీనాయి కొండ మీద నేను నిన్ను కలుసుకుంటాను, నేను పైనుండి నీ దగ్గరకు వస్తాను, నువ్వు పైకి ఎక్కిరా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా దేవుడు? ఈ పర్వతము దగ్గరికి ఎవరు రావడానికి వీల్లేదు, ఈ పర్వతాన్ని ముట్టుకున్నవాడు చచ్చిపోతాడు, ఈ పర్వతాన్ని ముట్టిన జంతువైనా చనిపోతుంది, ఈ పర్వతాన్ని ముట్టిన వస్తువైనా సరే మొత్తం ఇంకేమి పనికి రావని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయినా కొంతమంది అక్కడికి వచ్చి చూసేసరికి, ఆ పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ ఉరుములు మెరుపులు శబ్దం విని ఇంకెవరు ఎక్కి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? మోషే, మేము నీవున్న స్థలానికి మేము రాలేమయ్యా, అది పరిశుద్ధ స్థలము, దేవుడు నిలిచాడు, మేము అక్కడికి రాలేము అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. స్తోత్రం. వీళ్ళెంత భయపడిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు అదే భయము చేత వీళ్ళందరూ నడిపించబడుతూ ఉన్నారు. ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడంట ఈ యొక్క ఇశ్రాయేలులందరూ కూడా నలుపక్కల లేచి నిలబడి ఎవరు గుడారము ద్వారము దగ్గర అలాగే నిలబడి నమస్కారం చేస్తున్నారు, భయముతో ఉంటున్నారు. మోషే గుడారములోనికి వెళ్ళిన తర్వాత పైనుండి మేఘము ఆ గుడారపు ద్వారము దగ్గరికి నిలుస్తుందంట. చప్పలు కొట్టండి. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి ఇది. ఈరోజు ఒక సేవకుడు, దేవునితో మాట్లాడుతున్నవాడు, ఒక యాజకుడు, దేవుని పరిచర్యలో ఉన్నవాడు,
దేవునితో అలాంటి అనుబంధాన్ని కలిగి నడవాలి. ఈ సహవాసం అయితే అలా జరుగుతూ ఉంటే ఇశ్రాయేలు భయపడిపోయేవారు. ఈరోజు అలాంటి పాస్టర్లు కరువు అయిపోయారు, అలాంటి సేవ కూడా లేదు, మచ్చుకు కూడా కనిపించట్లేదు. ఈరోజు సంఘమ ఎవరైతే దైవ వాక్యమునకు భయపడతారో, దేవునికి భయపడతారో, దేవుని సేవకుని మాటకు లోబడి ఖచ్చితంగా అనుసరించడానికి సిద్ధపడతారో వారికి దేవుని కృప మెండుగా ఉంటుంది. దేవుని అనుగ్రహము వారితో నిత్యము వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మోషే ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళేసరికి మేఘం పైనుండి కిందకి దిగిందంట. స్తోత్రం. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంది చెప్పండి, చెప్పాలి అమ్మా. వారిద్దరి సహవాసం ఎలా ఉంది? ఇన్నాళ్ళ నుండి ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలోకి వస్తున్నాం. మన సహవాసం ఎవరితో ఉంది? మనం దేవునితో మనం సంధి చేసుకొని నడిపించబడగలుగుతున్నామా చెప్పండి. మన సంధి దేవునితో కొనసాగించబడుతుందా చెప్పాలి. దేవునితో ఉందన్న వాళ్ళు చెప్పండి. దేవునితో సంబంధం కలిగిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత దీవించబడతాడు. ఈ మోషే దేవునితో కలవడం. ఇంకొక మాట చెప్పనా మీకు, ఈ లోకములో స్నేహితులు ఒక మనిషి స్నేహం చేస్తారు, అవునా? స్త్రీకి స్త్రీ కావచ్చు, పురుషుడికి పురుషుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక మనిషితో వారికి ఉన్నటువంటి బంధాన్ని బట్టి స్నేహం కొనసాగించబడుతుంది. కానీ ఇక్కడ మనిషి దేవునితో స్నేహం చేయడం ఇది చాలా ఆశ్చర్యంగా లేదా? అంటే ఇప్పుడు ఒకరు 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే ఆ మొక్కన్న చెప్పండి అమ్మా, ఏమండి? ఒకరు 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారైపోతారు. ఇప్పుడు మోషే మనిషి జీవితం, ఆయన మనలాంటోడే, అమ్రాము యాకోబులకు పుట్టినవాడు, మనలాగే జన్మించాడు. అయితే ఈ యొక్క మోషే శరీరములో పాపం ఏలుబడి చేస్తుంది, శరీరాశులు ఏలుబడి చేస్తున్నాయి, ఈ లోకం ఏలుబడి చేస్తుంది. కానీ దేవునిలో ఉన్నాయా? దేవుడు సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వాధికారి. అలాంటి దేవుడు ఈ ప్రత్యక్ష గుడారములోనికి దిగొచ్చి ఒక మట్టి మనిషితో స్నేహం చేస్తున్నాడు. స్తోత్రం. వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ముఖాముఖిగా ఒక మనిషితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మోషేలా దేవుడు మారిపోయాడా? దేవునిలాగా మోషే మారిపోయాడా? దేవుడు మోషే అన్న అయిపోవాలి. మోషే ఏమై ఉంటాడమ్మా? అయ్యగారు ఏమంటారు మీరు? నేను అన్నమాట వినలేదు, ఏం చెప్తాం మరి? మీరు చెప్పండి. ఇప్పుడు మోషే దేవుని యొక్క మహిమతో కప్పబడి దేవుని లాంటి స్వభావం పొందుకున్నాడా? లేకపోతే దేవుడే మోషే లాంటి మట్టి ఆలోచనలతో, మట్టి తలంపులతో దేవుడే మోషేలా మారిపోయాడా? ఇప్పుడు వీళ్ళిద్దరి సహవాసం ఎలా ఉంది? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉండాలని యోహాను పత్రికలో చెప్తాడు. అంటే ఇప్పుడు మన స్నేహం ఎవరితో ఉండాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏ రూపంలోనికి మారిపోవాలి? ఇందాక అమ్మగారు ఇంకా మంచిగా ఇంకా చెబితే బాగుండు అనుకున్నాను. మన సాక్ష్యం పరిమళించాలి, మనం ముందుకు వెళ్ళాలి, దూసుకుపోవాలి. ఇంకా బయటికి వెళ్తే నువ్వు ఎవరో తెలియనట్టే కనబడుతుంది. ఏమనాలి మిమ్మల్ని చెప్పండి? మన సహవాసం ఎలా ఉంది చెప్పండి? దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ఫెలోషిప్ చాలా ఉన్నతమైనది. స్తోత్రం. ఒక మనుష్యుడు సృష్టికర్తతో స్నేహం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఒక పాట ఉండేది, మీకు వచ్చే పాట, ఈ పాట పాడదామా? మీకు వచ్చి పాడండి. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. అందరూ కలిసి పాడదామా? చప్పలు కొడుతూ పాడండి.
స్నేహితుడు ప్రాణప్రియుడు అతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి జాలి చూపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చెను, జాడలు వెదకి దారి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులు సిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసెను, ఎండిన మోడులు సిగిరించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు అనండి, అందరూ అనండి. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ఇతడే నా ప్రియ. బాధలయందు నన్నాదరించెను, శోధనలందు తోడు నిలిచెను. బాధలయందు నన్నాదరించెను, శోధనలందు తోడు నిలిచెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరమా. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు. విను క్రైస్తవమా, వినుమా యువతరమా, వినుమా క్రైస్తవమా, వినుమా యువతరా. హల్లెలూయా. ఆయన స్నేహితుడు. నీవు ఆయన మాటలను అనుసరించి నడిపించబడితే ఆయన నీకు స్నేహితుడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే దేవుని పోలికలోనికి మారిపోయాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఆ సేవకును చూడగానే భయం కలిగింది. ఈరోజు సంఘానికి దైవ సేవకుని భయము కనబడి, పాస్టర్ గారా ఎప్పుడొచ్చారండి, అలా మారిపోయింది ట్రెండ్. అసలు కనీసం వందనాలన్నీ చెప్పే మనసు కూడా చాలా మంది కరువైపోయింది. అది భాగ్యం. దేవుని బిడ్డలారా, ఏ విశ్వాసి అయితే దేవుని భయము కలిగి దైవ సేవకుని మాటకు లోబడి దేవుని వలె దైవ సేవకుని ఆలోచనతో నడిపించబడతారో ఆ సంఘము స్థిరపరచబడుతుంది.
ఆ సంఘము దీవించబడుతుంది. ఆ సంఘములో దైవ క్రమము కొనసాగించబడుతుంది. వారి మధ్యలోనికి మేఘము ఎలాగైతే ప్రత్యక్షపు గుడారములోనికి దిగివచ్చిందో దేవుడు వారి మధ్యలోనికి దిగివస్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ స్నేహం అంటే. ఇప్పుడు మోషే దేవుడు ఎవరు చెప్పండి? ఫ్రెండ్స్ అండి. ఎవరు? స్నేహితులు. ఇప్పుడు మీరు నేను స్నేహితులు అనుకోవచ్చు, కానీ నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతారు, మిమ్మల్ని విడిచిపెట్టి, అవునా కదా? కానీ ఆయనతో స్నేహం చేస్తే ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఈ స్నేహము నిత్యము ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఈ స్నేహం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే ఇంకొక స్నేహితుడు కనబడతాడు, చెప్తారా మీరు? దేవునికి స్నేహితుడని పిలువబడిన వ్యక్తి చూపించరా? ఆ మాట చూపించాలి నాకు. దేవుని స్నేహితుడు అని పిలువబడిన వ్యక్తి చదవమ్మా, ఉంటే చెప్పండి మాస్టర్. అమ్మా, నాకు ఏ కాండమో నాకు వద్దు, మీరు మాత్రం దేవుని స్నేహితుడని పిలువబడిన వ్యక్తి కావాలి. నాకు వాక్యమే కావాలి. నేనేం బయటికి వెళ్ళిపోవట్లేదు, సబ్జెక్ట్ మీద నిలబడ్డాను, వాక్యమే చెప్తున్నాను. చదివి కనబడిందమ్మా? చూడండి చూడండి. హానోకు గురించి అయితే ఆదికాండం 4వ అధ్యాయంలోనే కనబడుతుందమ్మా. మీరు ఇంకెక్కడ పరిగెత్తక్కర్లేదు. యోహాను గారా చూపించి నాకు, ఎవరైనా సరే. ఇది నాకు రెస్ట్ అనమాట. స్తోత్రం. చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఇంకా ఎవరికైనా ఆలోచనలు వస్తే చెప్పండి. హానోకు అన్న వాళ్ళందరూ చేయొద్దండి. 3 4 ఎత్తారా? అయితే మిగిలిన వాళ్ళకి కాదని తెలిసిందన్నమాట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, దేవుని స్నేహితుడని దేవుని స్నేహితుడు అని ఉన్నదా? కొట్టండి ఒకసారి గట్టిగా. మొత్తం మీద ఇటువంటి తిరిగి తన సమస్యను కంప్లీట్ చేసుకున్నారు. స్తోత్రం. ఓకే, నేను అందుకే క్లూ ఇచ్చేసాను, ఎందుకంటే అలసిపోతుంది చెల్లెమ్మ, ఎందుకు శ్రమ పెట్టడం అని. చెప్పండి, ఏంటి చెప్పండి ఇప్పుడు? అబ్రహాము. మీరు చదవాలనుకుంటే 3 రిఫరెన్స్లు ఇస్తాను, మీరు తర్వాత చదువుకొని రాసేసుకోండి ఈ మాటలు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు, అలాగే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఇందులో మనకు స్పష్టంగా కనిపించేది అబ్రహాము దేవుని స్నేహితుడని స్పష్టంగా రాస్తాడు. అందులో ఏదో ఒక రిఫరెన్స్ చదవండి కావాలనుకుంటే, ఏదో ఒక రిఫరెన్స్. యాహోను కాదు, యాకోబు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. స్తోత్రం.
ఈ యెషయా గ్రంథంలో ఏమంటాడో తెలుసా? యాకోబునకు అంటే అబ్రహాము సంతానముగా పిలువబడిన నీకు నేను నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తం నేను చేయాలనుకున్న దాన్ని దాస్తానా అంటాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, అబ్బో నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు. ఆహా, చూడండి ఆ ఈ స్టేట్మెంట్ చూస్తే చూడండి ఎంత అద్భుతం. ఏమంటున్నాడమ్మా? ఎవరి గురించి? ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్పాలి. ఎవరు గురించి ఎవరు అంటున్నారు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. ఓకే, నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తము, అది నేను చేయాలనుకున్నాను దాస్తాను అనుకుంటున్నారా? నెవ్వర్ నెవ్వర్ నెవ్వర్. అక్కడ ఏమంటాడు తెలుసు? యాకోబుతో మాట్లాడతాడు, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, దిగులు పడకు, నేను నీకు కూడా ఉంటాను, నేను నీ దేవుడిని. అబ్రహాముకు నేను ఎలా అయితే స్నేహితుడిగా ఉన్నానో నేను కూడా నీకు దేవుడిగా ఉంటాను. చప్పలు కొట్టండి బా. అసలు ఈ మాటలు వింటున్నప్పుడు ఏదో చప్పగా ఏదో అప్పడాలు పరిచినట్టుగా చేస్తున్నారు మీరు. సైతాన్ని బుజ్జగించినట్టు గట్టిగా చెప్తే దేవుని సంతోషిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత, అబ్రహాము దేవునితో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము నిమిత్తము. బా, చాలు చాలా అద్భుతం. అదంతా మీరు చదువుకోండి, నా టైం అంతా ఆగిపోద్ది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకెళ్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? నిజంగా చెప్పండి, దేవునితో స్నేహం చేస్తున్నారా? అబ్రహాములా చేస్తున్నారా? మోషేలా చేస్తున్నారా? దేవుని ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళినట్లుగా మనం చెయ్యాలి. అదే స్నేహం. ఏదో గుర్తొచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ రోజున హలో మిస్టర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ, మహా బాగున్నావానేమో హేమ బాగున్నావానేమో మహా చేస్తే సరిపోతుందా? చెప్పండి. మీరిద్దరు పక్కనే ఉంటారు నాకు తెలుసులే. మీరు ఫస్ట్ నుంచి విడిపోలేదు, పెళ్ళైన తర్వాత కూడా విడిపోకూడదు. స్తోత్రం. అలాగే ఉండాలనుకుంటున్నారు వీళ్ళు చదువుల్లో కూడా. కానీ దేవునితో స్నేహం చేయండి. అలాగా ఎవరితో? మీ ఇద్దరితో కాదు, మీరిద్దరు కూడా ఎవరితో చేయాలి? అమ్మ నువ్వు కూడా ఎవరితో చేయాలి? నీకు ఫ్రెండ్ ఉందా? బెస్ట్ ఫ్రెండ్ ఉందా? అన్నీ చెప్పుకుంటా కదా. వెరీ గుడ్. మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుడు. స్తోత్రం. ఆ దేవునితో స్నేహం చేయాలి. ఆ దేవునితో స్నేహం చేయడం చాలా ఉత్తమమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహం చేసే వ్యక్తి చాలా దీవించబడతాడు. అంటే ఇప్పుడు మీరు స్నేహితుల్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఏ స్నేహితుడైతే నాకు సూటబుల్ అవుతాడో. ఇప్పుడు నేనున్నాను, నా తరహాకి నాకు ఎవరు సూటబుల్లో నేను నా ఫ్రెండ్ని వెతుక్కుంటాను. అవునా? ఇప్పుడు నా పిల్లోడికి ఒరే ఫలానా వాళ్ళతో స్నేహం చేయంటే వాడు వింటాడా? వింటాం. వాడికి ఉండే ఫ్రెండ్ అంతే కదా. మీకైనా అంతే. ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వారు, ఏ తరహా వాళ్ళకి ఆ తరహా వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, రైతులకు రైతులు, ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ కదా, విశ్వాసికి విశ్వాసి. స్తోత్రం. ఇప్పుడు మనం కూడా మంచి సహవాసంలో, మనం కూడా ఒక మంచి స్నేహంతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. స్తోత్రం. ఈరోజు ఇలాంటి మంచి పరిచర్యలో, ఇలాంటి మంచి సంఘములో నీవు ఒక మంచి విశ్వాసిగా ఉన్నావనంటే నీకు ఎంత ఘనతో తెలుసా? అవునా కదా? మీకు అనిపిస్తుంది. ఒకవేళ ఇంతకుముందు వేరే పరిచర్యలో అడుగుపెట్టి అక్కడ విని అక్కడ ఉండి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న తర్వాత కూడా మీకు అలవాటు తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి స్టేట్మెంట్స్. మీకు అక్కడ బాగుందో ఇక్కడ బాగుందో? అమ్మా, నా ముఖస్థుతి కోసం మీరు అనొచ్చేమో ఇక్కడే బాగుందని. అది మీ అంతరాత్మకే వదిలేయను గాక. స్తోత్రం. ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి, మనము దేవునితో స్నేహం చేయడం మానకూడదు. మన సహవాసము ఒక పరిశుద్ధ సమూహముతో ఉండాలి. ఓ పాపం చేసే వాళ్ళతో కాదు, లోకముతో తిరిగే వాళ్ళతో కాదు. ఈరోజు నీ సహవాసము, నీ మంచి స్నేహము
ఎవరి ఏ గుణాలు ఉన్నవారో మీరు లెక్క పెట్టుకోవడానికి, మీరు అన్వయించుకోవడానికి మీకు కొన్ని మాటలు చెప్తాను. స్తోత్రం కలుగునుగాక. మంచి స్నేహితుని యొక్క లక్షణాలు ఏంటంటే, ఆ వాక్యాలు తీయండి, త్వరగా నేను ముగిస్తాను ఒక 5-10 నిమిషాల్లో. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం చదవండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇప్పుడు నిజమైన స్నేహం ఏం చేస్తుంది? మేలు కోరుతుంది, అవసరమైతే గాయపరిచి మేలు చేస్తుంది. స్తోత్రం, అవునా కదా చెప్పండి. నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయపరుచును. తర్వాత ఏమన్నాడు? పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము ఏ స్నేహం చేస్తున్నాం? ఏ స్నేహంలో మనం నడిపించబడుతున్నాం? పైకి బాగా పాలిసింగ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు తప్పు చేసినా సరే సమర్థించి, నువ్వు అన్యాయం చేసినా సరే, ఒక భయంకరమైన కీడు తలపెట్టినా సరే, నిన్నేమాత్రము సరి చేయకుండా నిన్ను ఇంకా పొగుడుతూ ముందు గెంటుతున్నారని అంటే తప్పకుండా వాడు నీకు స్నేహితుడు కాడు, వాడు పగవాడే. అంతరంగములోనేమో పగ పెట్టుకుంటాడు, పైకి పెదవులతో స్నేహాన్ని పంచుతున్నట్టు ఉంటాడు. అర్థమైందా? నిజమైన స్నేహితుడు తన స్నేహితుడు దారి తప్పినప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ చేస్తాడు. అదే ముందు చెప్పాను, అవసరమైతే కొన్ని గద్దించడానికి, తిట్టి సరి చేయడానికి ఉంటాడని ముందు చెప్పాను. అదే ఈ స్నేహములో ఉన్న విలువైన ఆంతర్యం. అమ్మ నాన్న మనకి ఎలా ఉంటారో తెలుసా? చాలా మొండోళ్ళ కనబడతారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనము దేవుని స్నేహం ఎలాగైతే మనం చేయాలనుకుంటున్నామో, మంచి స్నేహితుడు మనకు అవసరమైతే మనకు బాధ కలిగించిన, నొప్పి కలిగించిన ఆ స్నేహాన్ని మనం వదలకూడదు. స్తోత్రం. ఒక మాట చెప్పన, వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం నాతోనే పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, నా గురించి ఏదో ఊదేసింది, ఎవరితో చెప్పేసింది, ఎవడో చెప్పేసాడు, అందుకే ఆ పాస్టర్ గారు కావాలని నా వంక చూసి చెప్తున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు అంటారు కొంతమంది అక్కోళ్ళు, అమ్మోళ్ళు. అమ్మ, నాకు ఎవరో చెప్పరు, మేము ఎవరి మాట వినాం. ఎవరి మాట వింటాం? మేము దేవుని మాట వింటాం. అదే మాట కనుక నీ హృదయంలో ఈ మాట నా కొరకే వచ్చిందని నీ మనసులో కలిగితే, నువ్వు మార్పు చేసుకున్నావు అనుకో, ఇది నీకు మేలు అవుతుంది. లేకపోతే నీకు ఇది శత్రువు యొక్క మాటలాగే కనబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, స్నేహితుడు, నిజమైన స్నేహితుడు గాయపరిచిన బాధపడకండి. నిజమైన స్నేహములో ఒకవేళ కొన్ని మిమ్మల్ని ఒకరి మీద ఒకరు భేదాలు వచ్చే పరిస్థితులు వచ్చినా వదలకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక స్నేహితుడు ఇచ్చే స్టేట్మెంట్ కనబడుతుంది. చూడండి ఆ మాట. జకర్యా గ్రంథము 13:6 నేను చదువుతున్నాను, చూడండి. నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు అంటున్నాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. స్తోత్రం. ఇక్కడ ఇది ఒక వ్యక్తి చెప్తున్నటువంటి స్టేట్మెంట్. ఏమంటున్నాడు? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. ఈ ఫ్రెండ్సే ఒకరికొకరు కొట్టేసుకున్నారనమాట. ఇప్పుడు అతని చేతికి గాయాలు అయిపోయాయి. ఇప్పుడు గాయాలు అయిపోయిన వ్యక్తి ఎక్కడున్నాడు? తన స్నేహితుని ఇంటికాడే ఉన్నాడు. ఎవరో వచ్చి అడిగారు, నీలాంటి నాలాంటి వాళ్ళు, ఎరా ఈ చేతికి ఏంట్రా గాయాలని అడిగితే వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను ప్రేమించిన వాడు నా స్నేహితుని ఇంట నేను ఉండగా నాకు తగిలిన గాయములు. స్తోత్రం. అంటే స్నేహితుడు అవసరమైతే వాడిని తప్పు సరిచేయడానికి ఒక లెంపగా ఇచ్చి ఉంటాడు. అంతేనా? ఈరోజు దేవుని బిడ్డలారా, నీ పిల్లలు కూడా సక్రమమైన రీతిలో నడవాలనంటే మీరు కూడా ఒకవేళ మంచి స్నేహితులుగా వాళ్ళు ఇరువురు ఉన్నారో లేదో ఒక కంట చూడాలి. అంతేకాదు నీ పిల్లలు కూడా మంచి స్నేహాన్ని కోరుకునే వారిగా ఉండాలి.
ఈ లోక స్నేహము దేవునికి వైరము. కాబట్టి ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేస్తాడో, ఎవరైతే శరీరులతో స్నేహం చేస్తాడో, ఎవరైతే పాపము చేసేవారితో, లోకములో ఇష్టానుసారంగా ఇంకా జూదము, పేకాట్లు, త్రాగుడుకు బానిసలైపోయిన వారితో స్నేహం చేస్తారో, అలాంటి వాళ్ళు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. అందుకే నీ మీద ఒక బాధ్యత ఉంది. కాబట్టి నీ స్నేహితుడు ఎవరో నువ్వు గుర్తించాలి. వాడు మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? పైకి బాగానే మనం తప్పు చేసినా సరి చేస్తున్నాడంటే వెంటనే ఆ స్నేహం కట్ చేసే. నువ్వు ఏం చేయాలి? నువ్వు మంచి చేసినా సరే నిన్ను తిడుతున్నాడనంటే దేవునికి అప్పగించు. నువ్వు చెడ్డ చేసినప్పుడు కూడా నీవింకా ఆడు నిన్ను ప్రోత్సహిస్తూ పాపం చేయిస్తున్నాడనంటే కూడా నువ్వు జాగ్రత్తగా వెంటనే ఆ బంధాన్ని తెంపేసుకోవాలి. ఇది స్నేహంలో ఉన్న మొట్టమొదటి మాట. రెండవది ఏంటంటే, నిజమైన స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆ మాట ఏం చెప్పాను ఇందాక, మోషే దేవుడు, ఇద్దరి వేరియేషన్ చూపించి చెప్పాను, ఇంక దాని గురించి వివరించను. మూడవ మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు మనల సంతోషాన్ని కోరుకుంటాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? మన సంతోషాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు నేను ఈ రాకేష్ స్నేహం చేసామనుకోండి, నేను బాధపడినా పర్లేదు, నా వల్ల ఆ రాకేష్ బాధపడకు, అది నేను కోరుకుంటాను. అంతే కదా? అలా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువారు చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. చదవండి, ఆ మాట చదవండి. యేసు ప్రభుని గురించి ఆ మాట కనబడుతుంది. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నీ మాట నాకు వినబడలేనప్పుడు నేను అలా నిలబడతాను అంతే. ఆమేన్, స్తోత్రం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, అంతే కదా? ఇది పెద్ద తెలియని రహస్యం ఏంటిది? ఇప్పుడు పెళ్లి కూతుర్ని కలిగినోడే పెళ్లి కొడుకు, అవునే కదా? పెళ్లి కూతురు లేకుండా ఉన్నాడు అనుకోండి, పెళ్లి కొడుకు అంటామా? ఏమని చెప్పండి. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళని ఎవరు కనబట్టలేదు, ఆడపిల్లల్ని అనకూడదని ఆగిపోతున్నాను. ఈయన అంటానులే పోనీ. స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు ఉంటే, ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరు? వధువు నై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. వధువు ఎవరు ఇక్కడ? ఆమేన్, అందరు చప్పలు కొట్టండి. వధువు ఎవరో తెలుసా? సంఘం అంటే ఒక స్త్రీ. ఇప్పుడు పెండ్లి కుమార్తె గలవాడే పెండ్లి కొడుకు. ఈరోజు ఒక పెండ్లి కుమారునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రియమైన సంఘమును తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశమునకు రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు, మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం వస్తుంది. ఓ పెండ్లి కుమార్తె సంఘమా, పెండ్లి కుమారుని స్వరం వినే భాగ్యము నువ్వు సంపాదించుకున్నావా? ఆ పెండ్లి కుమారుని యొక్క స్వరం విని సంతోషించే జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టావా? లేకపోతే ప్రమాదం సుమా. ఏం చేయాలి? పెండ్లి కుమార్తె ఏం చేయాలి? పెండ్లి కుమారుని స్వరం వినాలి. పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుని యొక్క స్వరం విని తన స్నేహితుడు సంతోషిస్తాడు. ఈరోజు ఉదయాన్నే మేము లేచినప్పుడు పాస్టర్ అమ్మ గారితో నేను అన్నాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నది. మనం చెప్పుకోవచ్చా అన్నారు. మళ్ళీ స్తోత్రం,
ఇక్కడే మరి కిట్కి వినాలి కదా, మనం చెప్పుకోవచ్చా అని. ఇప్పుడు ఆమె నేను ఎవరు? ఆ, అది అది ఆమె నేను ఎవరని చెప్పండి? వైఫ్ అండ్ హస్బెండ్. నేను భర్తని, ఆమె భార్య. ఇప్పుడు ఆమె ఏమంది? మనం చెప్పుకోవచ్చా? మరి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్పింది చెప్పండి పాస్టర్ అమ్మ గారు? స్నేహితుడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? సంతోషించాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన వచ్చే సమయానికి మనము ప్రిపేర్ అయి ఉండాలి. పెళ్లి కూతురుగా నువ్వు సిద్ధపడలేదనుకో, ఆ పెళ్లి కొడుకు నేను తీసుకెళ్ళడం. నేను నా వాళ్ళండి, మా పిల్లలండి, మా బాధ్యతలండి, మా ఒడిదుడుకులండి, మా కష్టాలండి, మా అప్పులండి, మా తిప్పలని అంటే నువ్వు తిప్పలు పడతానే ఉండంటాడు. నీ తిప్పలు నువ్వు పడు, నీ కుప్పలో నువ్వు ఉండు. ఏ కుప్ప ఇది? కాదు, కందుకుప్ప. నీ కుప్పలో నువ్వు ఉండు, నీ తిప్పలో నువ్వు ఉండు. ఏ తిప్పిది? స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు త్వరగా వస్తున్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక ఆ పెండ్లి కుమార్తె గలవాడే పెండ్లి కుమారుడు కనుక ఆయన వస్తున్నాడు. సంఘమా సిద్ధపడు, సంఘమా మేల్కొలువు, ధూళి దులుపుకో, నీ మెడకట్లు విప్పుకో, నీ పాదరక్షలకు సమాధానం సంబంధమైన జోడు తొడుక్కో, ప్రభువు కొరకు సిద్ధపడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకం మాయ, మనకు శాశ్వతమైంది. మనల్ని విడిచిపెట్టని స్నేహితుడు ఉన్నాడు, ఆయన కోసం మనం పరుగులెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని పిల్లలమైన మనము ఇక్కడ ఏమంటున్నాడు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుని యొక్క పెండ్లి కుమారుని గురించి చూచి తన స్నేహితుడు ఏమన్నాడు? వాక్యం చూడండి. పెండ్లి కుమారుని స్వరము విని స్నేహితుడు మిక్కిలి సంతోషిస్తాడు. స్తోత్రం. పెండ్లి కుమారుని స్వరం వినే గడియ రాబోతుంది. మొదట ఒకసారి వచ్చాడు గొర్రె పిల్లగా వచ్చి మన పాపాలన్నిటినీ తుడిచివేశాడు, మన శాపాలన్నిటినీ కొట్టివేశాడు. ఈరోజు మరలా ఆయన ఏ రీతిగా రాబోతున్నాడో తెలుసా? ఆయన కొదమ సింహమై రాబోతున్నాడు, రాజుల రాజుగా రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు, ఒక పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపడి వెళితే పెళ్లి జరుగుతుంది. పెళ్లి తరువాత ప్రభుతో ఉంటాం, తీర్పు జరుగుతుంది, యుగయుగాలు ఆయనతో స్నేహం చేస్తాం. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? మాకు బోల్డ్ పెంట ఉందండి, ఈ పెంట తిప్పుకోవాలండి, ఈ పంట తిప్పుకోవాలండి. తిప్పుకోమ్మా. హల్లెలూయా. ప్రభువు కొరకు ఒకంత సిద్ధపడకపోతే మనం శిక్షను ఎదుర్కొంటాం. ప్రభువు కొరకు మనం సిద్ధపడకపోతే విడవబడతాం. అందుకే ఇక్కడ పెండ్లి కుమార్తె గలవాడే ఆ స్నేహితుడు పెండ్లి కుమారుని చూసి సంతోషిస్తాడు. ఈరోజు ఎవరు సంతోషంగా ఉంటారో తెలుసా? పెండ్లి కుమారుని కలిగిన వారు. నువ్వు పెళ్లి కొడుకుని కలిగి ఉన్నావా? ఎంతమంది నాకు పెళ్లి కొడుకు ఉన్నాడన్న వాళ్ళు చేయొద్దండి. స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి కొడుకు రావాలంటే మారు మనసు పొందాలి. పెళ్లి కొడుకు రావాలంటే ప్రభువుకి హృదయాన్ని అప్పగించాలి, మన పాపాలన్నీ విడిచిపెట్టాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆయన కోసం ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావో నేను నీతో ఉండాలయ్యా. ఏనాడు మేఘంపై వత్తువో విశ్రామ దేశం నే చూచుటకు. పాడండి అమ్మా. ఏనాడు మేఘంపై వత్తువో విశ్రామ దేశం నే చూచుటకు. రమ్ము రమ్ము దేవా నీవు అతి వేగంగా. వద్దే లౌకిక భోగం ఆయుష్కాలమంతయు. ఈ యొక్క జీవిత యాత్రాకాలం ఇంకా ఎంతకాలమో ఈడ్చుకుంటా లాక్కుంటా ముక్కుతూ మూలుగుతూ ఈ బాధలన్నీ భుజాల మీద వేసుకుని మోయి లేకుండా మూలుగుతూ పరిగెడతాం. చెప్పండి. యేసు కొరకు పరిగెత్తాలి, యేసు కొరకు సాక్ష్యం ఇవ్వాలి, యేసు కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ వాక్యంలో 27వ అధ్యాయములో 9వ వచనం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. 27:9 ఏముందో తెలుసా?
తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లుగా చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుస్తాయి. ఏమండి, చెలికాని యొక్క హృదయములో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపెడతాయి. మంచిగా వినే ఈ మాటలు మీ హృదయాలను సంతోషంగా పెడుతున్నాయా, లేకపోతే అనవసరంగా ఈ పాడరగారు ఇంకా వదలడం లేదురా బాబు, ఆకలి కేకలేసేస్తుంది, పరుగులు ఎత్తేస్తుంది, ఈ పాస్టర్ గారు ఎప్పుడు నన్ను వదులుతారు అనిపిస్తుందా? మర్చిపోయారు ఆకలి కదా. నాకు తెలుసు, ఆకలి మర్చిపోతాం మనం. ఆయన మాటలు అంత మధురము. స్తోత్రం. చిలికాని హృదయములో నుంచి వచ్చే మధురమైన మాటలు హృదయమును సంతోషపరుస్తాయి. స్తోత్రం. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడంట. 17వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడవకుండా ప్రేమిస్తాడు. పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు ఎట్టేసుకుంటాడంట. అమ్మో అమ్మో అమ్మో, నువ్వెంత మంచివాడువో. ఏమండి, ఒక మాట నేను చెప్తానే, మీరు వినండి. ఈ మాట చాలా అవసరం. పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాల్యములో ఉండగా మీరు చేయి పట్టుకుని ఊసు పలుక ఆడుకుంటూ నడిపించుకుంటూ వెళ్తారు, అవునా? అలాగుండాలి నాన్న, ఇలాగుండాలి నాన్న, అమ్మా కుమారమ్మ నా వంక చూడమ్మా, రాసేద్దు కానీ ఏం చెప్పనా, ఇలా నా పిల్లల్ని చేయి పట్టుకుని వెళ్తూ ఉంటాం. ఇది చేయాలమ్మా, అది చేయాలమ్మా, అవునగా చెప్పండి. నేను మా పిల్లలకి అదే చేశాను. మీరు చేశారా లేదా? అందరూ చేశారా? మన పిల్లలందరూ ఎక్కడ ఉండాలనుకుంటాం? మనకంటే బాగుండాలని వాళ్ళకి అన్నీ నేర్పిస్తాం. ఇప్పుడు తర్వాత పిల్లలను స్నేహం చేసి బంధాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చారనుకోండి, యుక్త వయసుకు వచ్చారు. యుక్త వయసుకు వచ్చేసరికి వాళ్ళు మనం ఎలా ఉంటాం తెలుసు వాళ్ళకి? యుక్త వయసుకు వచ్చేసరికి తల్లి తండ్రి, కూతురు అయితే తల్లికి శత్రువు, కొడుకు అయితే తండ్రికి శత్రువు. అవునా కాదు చెప్పండి? కాదంటే మీరు చెప్పవచ్చు. తల్లికి కూతురు శత్రువు. ఎందుకు తెలుసా? ఓ అమ్మ, నీతోనే మాట్లాడుతున్నా, ఆ పిల్లని చూస్తున్నావు నువ్వు, నీ కూతురు నీకు అలా చేయలేదా ఏంటి? స్తోత్రం. సరే వినండి, నా మాట వినండి. ఇది చాలా అందరికీ నేర్చుకోవాల్సిన మాట. చిన్నప్పుడేమో అందరూ ఫ్రెండ్షిప్గా, చిన్నప్పుడు పిల్లలతో స్నేహంగానే ఉన్నాం. పెద్ద దిగిన తర్వాత యుక్త వయసుకు వచ్చినప్పుడు తల్లి కూతురు స్నేహితులుగా మారిపోవాలి, తండ్రి కొడుకు స్నేహితులుగా మారిపోవాలి. సాధ్యమేనా? అవ్వదు. ఎందుకో తెలుసా? కూతురు యుక్త వయసుకు వచ్చేసరికి తల్లి మాటలు పిల్లకి ఎక్కవు. ఫ్రెండ్స్ చెప్పే మాటలే చాలా బాగా ఇష్టంగా ఉండి, పాపం తల్లి ఏం చేస్తుందో తెలుసు? అమ్మ అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్తే, నువ్వే కన్నావులే కూతుర్ని, నీ కడుపును పుట్టి నేను పాడైపోయానంట కూతురు. అయ్య బాబోయ్ అన్నారా? అంటారు. నాకు తెలుసు, ఎందుకు తెలియదు అనుకుంటున్నారా? ఇలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావే, నాకు స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకే? ఈమె ఎక్కడికి వెళ్తుంది? ఫ్రెండ్స్తో పార్కులకి, సినిమా హాళ్ళకి, ఎక్కడో విలాసాలకి, విందులకి. మరి తల్లికి బాధ కదా? తల్లి ఏం చేస్తుంది? అయ్యో నా కూతురు మంచి పొజిషన్లో ఉండాలి, ఆ పిల్ల మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఏ తల్లి అయినా ఆలోచిస్తుంది. కూతురికి ఏమనిపిస్తుంది? నా మేలు కోరట్లేదు ఇది, నాతోనే ఇంట్లో ఉండాలా వద్దంటావా? చివరికి అదే అంటారు వీళ్ళు. నన్ను ఇంట్లో ఉండమంటావు, పొమ్మంటావా? చెప్పు అమ్మా. ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉంటే మీ పిల్లలు ఎక్కడున్నట్టు చెప్తారా? చెప్పండి. ఈ పిల్లలు డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఏ కూతురైనా సరే తల్లిదండ్రులు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను గైకొని దైవ భయము కలిగి తల్లిదండ్రుల అనుకరణలో నడిస్తే ఆ పిల్లకు ఉన్నతమైన పొజిషన్ ఉంటుంది. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు శత్రువులు. ఎప్పుడు యవ్వన దశలో కొడుకుతో మాట్లాడితే, అత్తమల్ల డాడీ ఇదేనా అంటారు. తెలుసా మీకు?
అత్తమాల చెప్పిందే చెప్పాలా? కుదరదా? ఆ? నాకు తెలుసు అది బాగా చెప్పావు, వందనాలురా. నాకు తెలుసు, చిన్నప్పుడు విన్నాను, ఇప్పుడు నాకు చెప్పక్కర్లేదు. ఆ? ఇప్పుడు భయమేసి తండ్రులుగా మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం తెలుసా? ఆడు తప్పు చేసినా సరే, ఆడు తప్పు చేయనిచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అలా కాదురా ఇలా చేయాలిరా అంటాం. ఆడు దైవ భయం కలిగి వాక్యం విన్నవాడైతే ఆడు బాగుపడతాడు. వినకపోతే చెడు స్నేహితులతో వెళ్ళిపోయి తండ్రికి శత్రువు అయిపోతాడు. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా ఉంటాడు. ఇష్టానుసారంగా తిరుగుతాడు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఈ మాటలు ఇక్కడ ఉంటే నీ పిల్లలకి నీకు అర్థం అవుతాయి. నువ్వు ఇక్కడుండి నీ పిల్ల బయట ఉందనుకో, నీ పిల్లోడు బయట ఉన్నాడు అనుకో, వాళ్ళకి ఎలాగ అర్థం అవుతాయి చెప్పండి? అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ వయసులో పిల్లలు, తల్లి, తండ్రి, కుటుంబముగా దైవ క్రమములో నడిస్తే అది పాస్టర్ గారికా మేలు, మీకా? అలా అనుకున్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ పిల్లలను దేవుడు నిజమైన స్నేహితులుగా మీతో కలుపునుగాక. మీరు దైవ క్రమమును వారిలో పెట్టండి, వాక్య బీజమును వారిలో వేయండి. వాళ్ళు చక్కగా దైవ సన్నిధిని అనుసరిస్తారు. మీకు మీ యవ్వన దశలో నీ కష్టాన్ని చూస్తారు, నీ శ్రమలను చూస్తారు, నీ బాధలను చూస్తారు. లేకపోతే వాళ్ళు నీ బాధలేం చూడరు. నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నావో, నువ్వు తింటున్నావో ఉంటున్నావో కూడా తెలియదు. వాళ్ళు కోరికలు తీర్చడానికే మన జీవితం చాలదు. అదే నువ్వు దేవుని సన్నిధిలో నీ పిల్లల్ని పెంచినప్పుడు ఈ వాక్యం వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? అయ్యో నా తల్లి తండ్రి నా కోసం ఎంత కష్టపడుతున్నారే, నేను ఇంకా ఇలా ఉండడం కుదరదు అని వాళ్ళు నీకు సహకారులుగా మారిపోతారు. అందుకే ఈ స్నేహం అనేది కుటుంబంలోనూ కూడా ఉండాలి. తల్లి కూతురికి, తండ్రి కుమారుడికి, అన్నదమ్ములకు, అందరికీ కూడా ఈ స్నేహం అనేది అలవాటుగా మారునుగాక. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. దుర్దశలో అట్టివాడు అతను విడువక ఉండునని సామెతల గ్రంథంలోనే 17:17 చెప్తాడు. విడువక ప్రేమించేవాడు, ఈ వివరించలేను. దావీదు యోనాతానులు కనబడతారు, మీరు తర్వాత చదువుకోండి. వాళ్ళిద్దరి స్నేహం పెనవేసుకుంది. శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబం ఈ కుటుంబం, ఈ స్నేహితులు మాత్రం పెనవేసుకుని నడిచారు. వారు నమ్మకమైన సాక్షులుగా జీవించారు. స్తోత్రం. అంతేకాదు నిజమైన స్నేహితుడు అన్యాయం చేయడు. ఏమండి? అన్యాయము చేయడు. చేస్తాడా? నిజమైన స్నేహితుడు అన్యాయం జరిగిందని అంటే నిజమైన స్నేహితుని వల్ల జరగదు, అది నీ లోపమేమో, ఆ లోపాన్ని బట్టి జరిగి ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే వాడు నిజమైన స్నేహితుడైతే నా వల్లే తప్పు జరిగిందని వాడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారు దానికి సూచనగా కనబడుతుంది. ఒకసారి ఆయన ఒక ఉపమానం చెప్తాడు. ఒక ద్రాక్ష తోటలో పని కోసం ఉదయం 9 గంటలకు ఒక బ్యాచ్ని, 12 గంటలకు ఒక బ్యాచ్, 3 గంటలకు ఒక బ్యాచ్, సాయంకాలం పొద్దుగుంకు వేళ కూడా ఒక బ్యాచ్ని ప్రిపేర్ చేసుకున్నాడు. రమ్మన్నాడు ఆ పొలంలో పని చేయడానికి. సాయంకాలం అయిపోయింది. పని చేసిన తర్వాత జీతాలు ఇస్తున్నాడు యజమానుడు జీతం ఇచ్చేటప్పుడు ఉదయం 9 గంటలకు వచ్చిన వానికి ఎంత జీతం ఇచ్చాడో సాయంకాలం 6 గంటలకు వచ్చినాడు కూడా అదే జీతం ఇచ్చాడు. అదే జీతం ఇచ్చేసరికి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరైతే పనికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీతం పట్టుకుని వెళ్ళిపోవాలి. అందులో 9 గంటలకే వచ్చి జీతం తీసుకున్నాడే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? యజమానుని మీద తిరగబడుతున్నాడు. ఏమని అంటాడనంటే మత్తయి సువార్త 20 అధ్యాయంలో చూడండి, చాలా అద్భుతమైన మాట. 13వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. ఏమని ఉందో తెలుసా? స్నేహితుడా, చదవండి. స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకే వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వానికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం నాకు న్యాయము కాదా? నేను మంచివాడిని అయినందుకు నీ కడుపు మంటగా ఉందా? అది నేను మంచి పని చేసినందుకు నీ కడుపు మంటగా ఉందా? స్నేహితుడా, పొద్దునొచ్చినాడికి 1 దీనారం ఇచ్చాను, ఇప్పుడు నీకు కూడా 1 దీనారం ఇస్తే నీకెందుకు ఆ బాధ?
అంటే దేవుడు ఇక్కడ ఒక రైతుగా లేక ఒక యజమానుడిగా ఉంటే ఆయన మొదట వచ్చి ఫస్ట్ నుంచి విశ్వాసంలో కాపాడిన వారికి ఎంత అవకాశం ఉంటుందో, ఈరోజే వచ్చి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి ఆయన బాటలో సాగుతున్నప్పుడు ఇప్పటి నుండి క్రమముగా నడుస్తున్న నీకు కూడా అదే జీతం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దీనిలో పెద్ద వివరణ ఉంటుంది కానీ చెప్పను. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు న్యాయంగా ఆయన మంచి స్నేహితుడిగా ఆయన న్యాయం తీరుస్తున్నాడు. స్తోత్రం. అన్యాయం చేయలేదు. మొదటి వ్యక్తికి ఎంతో, ఆఖరిని వచ్చిన వ్యక్తికి కూడా ఆయన ఈ కృపా సువార్త ముగించబడేంత వరకు ఎవరైతే అవకాశాన్ని బట్టి ప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈయన న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం చేస్తూ నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు అలాంటి మంచి స్నేహితుడు నీకు ఉన్నాడా? ఆ మంచి స్నేహితుడిని వెంబడిస్తున్నావా? ఇంకొకటి, నిజమైన స్నేహితుడు దాపరకం లేకుండా మాట్లాడతాడంట. ఆ మాట కూడా చదువుకోండి. యోహాను సువార్తలో రాయబడుతుంది. అంటే యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి, నన్నే మొక్కండి అని అనలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రతి విషయము కూడా ఆయన ఏది దాచుకోకుండా పరలోక సంబంధమైన విషయాలు, ఆ పరలోక రాజ్యము, దేవుని మర్మాలు, భూమి మీద జరుగుతున్న పరిస్థితులు, దేవుని రాకడ, ఇవన్నీ విషయాలు కూడా చెబుతూ ఉంటుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఈవెన్ పాస్టర్ గారులే కొంత లోపల దాచుకుని కొంత బయటికి కక్కేవాళ్ళు ఉంటారు. ఉన్నాయి అన్నీ చెప్పేస్తే ఆ పక్కనే ఏదో చేసేస్తాడేమోనని భయం కదా. భయపడకండి, దేవుని కొరకు బ్రతకండి, ధైర్యంగా ప్రభు సాక్షులుగా బ్రతికించబడండి. స్తోత్రం కలుగును గాక. ఇంకా నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమించడమే కాదు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు. 15వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టును. ఆమేన్. ఏమండి? తన ప్రాణం పెడతాడంట. ఈరోజు నీకోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. అవునుగా చెప్పండి. ఆ నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు చెప్పండి ఒకసారి. స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరతాడు. స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. స్నేహితుడు మనస్సును సంతోషపరుస్తాడు. అందరూ చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి ఒకసారి. స్నేహితుడు మేలు కోరతాడు. తర్వాత స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడతాడు. స్నేహితుడు మనసును సంతోషపరుస్తాడు. తర్వాత 4వది, స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. తర్వాత 5వది, స్నేహితుడు దాపరికం లేకుండా బ్రతుకుతాడు. స్నేహితుడు అన్యాయం చేయడు. అవసరమైతే స్నేహితుడు ప్రాణం పెడతాడు. నీకు అర్థమైందా? ఈరోజు నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు భూమి మీద? నువ్వే స్నేహంతో ఇన్నాళ్ళు గడిపేశావు, ఇక ముందు కూడా ఏ స్నేహం కావాలని కోరుకుంటున్నావు? ఈ స్నేహితుల దినోత్సవం రోజున నీ స్నేహితుని కోసం నువ్వు ప్రాణం పెట్టి ఒకవేళ గొప్ప స్నేహితుడిని అనిపించుకోవచ్చేమో, కానీ నిజమైన స్నేహితుడైన యేసు నీ కొరకు తన ప్రాణం పెట్టి తన శరీరమును ముక్కలుగా చీల్చి తన రక్తమును ధారాపాతంగా నీ కొరకు ధారపోసి నిన్ను రక్షించుకున్నాడనంటే నీవు ఆయన సన్నిధిలో ఎలాంటి స్నేహాన్ని కాపాడుకుంటున్నావు? ఆయన నీకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడా? మోకరించండి అందరూ. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నీ మాటను బట్టి నిజమైన స్నేహం చేయాలనుకుంటున్నాను, నన్ను నడిపించు ప్రభువా. స్తోత్రము నాయన. అందరూ మోకరించండి. నీ స్నేహితులు ఎవరు? నువ్వెవరి స్నేహం చేస్తున్నావు? దేవునితో స్నేహం చేస్తున్నావా? యేసయ్య